సిటీ న్యూస్కు స్వాగతం. మోపిదేవిలో స్వయంభూగా వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మోపిదేవిలో స్వయంభూగా కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మల బ్రహ్మత్వంలో బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులకు శ్రీ స్వామివారి పట్టు వస్త్రాలను సత్యనారాయణ అందజేశారు. తొలుత యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ, వాస్తుపూజ, ధ్వజారోహణ, బలిహరణ, ధ్వజపట ప్రతిష్టాపన, నీరాజన మంత్రపుష్పములను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వార్షిక కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు కోలాటం, అలాగే భక్తి పాటల కచేరీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ శోభకృతి నామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. ఈ రోజు నుంచి అష్టమి దాకా కూడా విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారిని ఉదయము సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి పెళ్లి కుమారుని కార్యక్రమం పూర్తయింది. అనంతరము ప్రదోషకాలంలో పంచహారతుల అనంతరము స్వామివారికి విశేషంగా యాగశాల ప్రవేశము, ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయము సుప్రభాత సేవ, మధ్యాహ్నము ఎదుర్కోల మహోత్సవం, శేషవాహనం, పెద్ద శేషవాహనం మీద స్వామివారి ఎదుర్కోలకు వెళ్తారు. సాయంత్రం 7 గంటలకు పంచాయతీ ఆఫీస్ దగ్గర మోపిదేవి గ్రామంలో ఎదుర్కోల మహోత్సవం. అటు అమ్మవారు, ఇటు స్వామివారు చాలా సర్వేంద్రియాణ నయనం ప్రధానం, చూడటానికి కళ్ళు చాలనంత విశేషంగా స్వామివారి ఎదుర్కోల మహోత్సవం జరుగుతుంది. అనంతరము స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణంలో మనకి ఆసేత్ హిమాచల పర్యంతం ఉన్న క్షేత్రాల్లో సప్తరంగులతో తరంబరాలు చేసే ఏకైక క్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రం. అన్ని చోట్ల కూడా పసుపుతో కానీ తెల్ల బియ్యంతో కానీ స్వామివారికి తరంబరాలు పోస్తారు ప్రాంతీయ ఆచారాన్ని బట్టి. కానీ పూర్వం నుంచి కూడా అనాదిగా ఈ దేవాలయ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా, ఉత్సవ ప్రకరణ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా స్వామివారికి సప్తరంగులతో ఆ యొక్క తరంబరాలు పోస్తారు. ఆ తరంబరాలు ఎవరైతే తీసుకువెళ్ళి ఏ సంకల్పంతో ఆ తరంబరాలను నెత్తి మీద వేసుకున్నా, లేకపోతే అన్నంగా వండుకొని స్వీకరించినా కూడా సంకల్ప సిద్ధులయ్యే మహిమాన్వితమైన క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం. కనుక ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని అందరూ తిలకించండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. గురువారం నాడు ఉదయం సుప్రభాత సేవ, సాయంత్రం ప్రదోషకాలంలో స్వామివారి యొక్క దివ్యమైన రథోత్సవం, శుక్రవారం నాడు స్వామివారికి ఉదయం పూట అవభృత స్నానము, అనంతరము సుబ్రహ్మణ్య మాలా ధారణ విరమణ కార్యక్రమం పూర్తవుతుంది, పూర్ణాహుతి. సాయంత్రం పూట స్వామివారు మయూర వాహనం మీద శమీయతే పాపం శమీశత్రు వినాశనం అర్జునశ్చ ధనుద్ధారి రామశ్చ ప్రియదర్శన, ఎవరికి కూడా శత్రుబాధ లేకుండా ఉండాలని ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో మాఘశుద్ధ చవితి నుంచి కూడా అష్టమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవం చేద్దాం. అలాగే మొట్టమొదటి రోజున, ఈ రోజున చవితి రోజున ఉదయం 11 గంటలకు స్వామివారి పెళ్లి కుమారులను చేయడం కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. అలాగే రేపు రాత్రి 8 గంటల దగ్గర నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే 15వ తారీఖు రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ నెల 15వ తారీఖున విజయవాడలో జరగబోయే అగ్రిగోల్డ్ బాధితుల న్యాయ పోరాట దీక్షను విజయవంతం చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం పిలుపునిచ్చింది. ఈ నెల 15వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరగబోయే అగ్రిగోల్డ్ బాధితుల పోరాట దీక్ష జయప్రదం చేసేందుకు అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షులు గగన్ మాట్లాడుతూ 2017లో అగ్రిగోల్డ్ బాధితులు నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలలలో అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తానని నాడు హామీ ఇచ్చి 4.5 తమకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ ఆరోపించారు. సిపిఐ నాయకులు ఎం రామారావు మాట్లాడుతూ ఈ నెల 15వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరగనున్న అగ్రిగోల్డ్ బాధితుల పోరాట దీక్షకు అగ్రిగోల్డ్ బాధితులు హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె వాసు, జె శంకర్రావు, కె సత్యనారాయణ, కె బాబురావు, ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బంటుమిల్లి అదేవిధంగా మల్లేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ప్రధానంగా గత 9 సంవత్సరాల నుండి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులు అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కొంతవరకు హామీ ఇచ్చి హామీలను అమలు జరిపినా అదే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను మనదే వచ్చే ప్రభుత్వం, మన ప్రభుత్వంలో చివరి పైసా వరకు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, అదేవిధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చనిపోయినటువంటి కుటుంబాలకి 5 లక్షలు ఎక్స్గ్రేషియో ఇస్తే నేను 10 లక్షలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. కానీ ఆ ఎక్స్గ్రేషియో చనిపోయినటువంటి వాళ్ళకి 10 లక్షలు మాత్రం ఇవ్వలేదు. తర్వాత మరొక 400 మంది పైగా చనిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా 10,000 రూపాయలు అన్నారు, దాంట్లో కూడా కొంతమందికే ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో మాకు సహాయం సహకారం అందిస్తున్న మీడియా మిత్రులకు మరి ముఖ్యంగా నమస్కారం. మేము అగ్రిగోల్డ్లో మరి 1,000 కోట్ల రూపాయలు కట్టి ఎంతో నష్టపోయాం. గత 9 సంవత్సరాల నుంచి మరి అనేక ఇబ్బందులు పడుతున్నాం. రెండోదిగా అగ్రిగోల్డ్ గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా అగ్రిగోల్డ్ కట్టి 600 మంది పైగా ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటంటే కట్టిన వాళ్ళు వచ్చి ఏజెంట్ని ఇబ్బంది పెడుతుంటే, ఒక తల్లి అయితే మరి కుమారుడికి క్యాన్సర్ వస్తే తల్లిదండ్రులు కూడా ఏం చేశారంటే, అబ్బాయి ఎటు వచ్చిన బ్రతకడు, మన డబ్బులు 6 లక్షలు అగ్రిగోల్డ్లో ఉన్నాయి కదని చెప్పి కృష్ణానదిలోకి ఇద్దరి కాళ్ళకి భర్త భార్య కాళ్ళకి తాడు కట్టుకుని నదిలోకి దూకారు, చనిపోయారు. అట్లాగే ఎంతోమంది మరి ఆత్మహత్య చేసుకున్నారని. కారణం ఏంటంటే అగ్రిగోల్డ్లో కట్టి మోసపోయినందుకు. అయితే మేము ముఖ్యమంత్రి గారిని విన్నవించుకున్నది ఏంటంటే, ఆయన ప్రతిపక్షంలో ఉండగా మరి ధర్నా చౌక్లో మేము ధర్నా చేస్తున్నప్పుడు మేము నిరాహార దీక్ష చేస్తుంటే వచ్చి ఆయన మాకు నిమ్మరసం పట్టించి, వచ్చేది మన ప్రభుత్వం, మీ డబ్బులు మరి 3 నెలల్లో మరి 20,000 రూపాయలు, ఆ తర్వాత 20,000 లోపు, తర్వాత 6 నెలల లోపు మొత్తం అంతా కూడా మీకు చెల్లిస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు లేదు. కాబట్టి ఇంకా ఇదే విధంగా కొనసాగేది. ఇంకా 100 మంది అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డున పడి ఈ సంవత్సరం జనవరి 5వ తారీఖుకి 9 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు పూర్తయింది. కానీ బాధితుల గోడు మాత్రం అలాగే ఉంది. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడగానే ఉంది. అన్ని ప్రభుత్వాలు మేము అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి ఇవాళ గాలి కొదిలేసిన చందంగా మరి అన్ని ప్రభుత్వాలు అలాగే ప్రవర్తిస్తున్నాయి. ముఖ్యంగా మా అగ్రిగోల్డ్ ఉద్యమం 9 ఏళ్ల పాటు కొనసాగిందంటే దానికి ముఖ్య కారణం సిపిఐ పార్టీ మాకు అండగా ఉండటం, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు మాకు గౌరవాధ్యక్షులుగా ఉండి చేయటం. అలాగే అంతకంటే ముఖ్యంగా చెప్పాల్సింది, ఇవాళ ఇన్నేళ్ళు మమ్మల్ని కాపాడకుండా వస్తుందో ఇంకొకళ్ళు ఎవరంటే ముఖ్యంగా మీడియా మిత్రులండి. ఎందుకంటే మా ప్రతి బాధల్ని, మా ప్రతి దీక్షల్ని, ప్రతి ధర్నాని మరి ప్రజలకు తెలియజేసి ఎప్పటికప్పుడు మాకు ఎంతో సపోర్ట్ని ఇచ్చారు. ఈ సమావేశం సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా మా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా
మా సమస్యను మేమే, అది అగ్రిగోల్డ్ సమస్యను మేమే పరీక్షిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఎలక్షన్ వచ్చేలోపు దాన్ని పరిష్కరించుకోలేక మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, ఎందుకంటే ఆయన పాదయాత్రలో మేము ప్రతి జిల్లాలో కూడా మా సమస్యను తెలియజేయడం జరిగింది ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. నేనున్నాను, మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బులు ఇచ్చేసి మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ ఇంకా నెల 15 రోజుల్లో ఆయన ప్రభుత్వం అయిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంది. ఎందుకంటే ఇంకా 30,080 రూపాయలు, 3,080 కోట్ల రూపాయలు, 3,080 కోట్ల రూపాయలు ఇంకా బాధితులు చెల్లించాల్సి ఉంది. మరి చనిపోయిన బాధితులకి పరిపాలనా సౌలభ్యం కొరకే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసినట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కొరకే గ్రామ సచివాలయాలు నెలకొల్పినట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు పరిపాలనా సౌలభ్యం కొరకు నిర్మిస్తున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని పోతేపల్లిలో 70 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రాలను పంచాయతీ సర్పంచ్ నాగరాజుతో కలిసి పేర్నికిట్టు ప్రారంభించారు. ఈ సందర్భంగా పేర్నికిట్టు మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కొరకు గ్రామాలలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలతో పాటు వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ సచివాలయాలు పారదర్శక పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. మరోసారి జగన్ను గెలిపిస్తే పేద ప్రజలు గెలిచినట్లేనని పేర్నికిట్టు అన్నారు. తొలుత పోతేపల్లికి పేర్నికిట్టు ర్యాలీగా చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకప్పుడు విత్తనాలు ఇవ్వాలన్నా లేదా ప్రభుత్వం నుంచి రైతుకు అందాల్సిన సౌకర్యాలు అందాలన్నా అగ్రికల్చర్ ఉద్యోగుల చుట్టూ తిరిగే పరిస్థితి, ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ ఒక రైతు అనేవాడు ఒక ఆఫీస్కి వెళ్తే ఒక ఆఫీసర్ ఎంత గౌరవం ఇస్తాడో మీ అందరికీ తెలిసిన విషయం. ఒకప్పుడు రైతు అనేవాడు ఒక ఆఫీస్కి వెళ్తే ఆఫీసర్ని కలవడం అనేది గగనం అయిపోయేది. కానీ ఈరోజు మీకు అందుబాటులో ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి అక్కడే అధికారులుండి పంట నమోదు చేసే దగ్గర నుంచి ఏమన్నా నష్టం వచ్చినా డబ్బులు ఇప్పించేదానికి కానీ లేదా విత్తనాలు ఇచ్చేదానికి కానీ రైతుకు ప్రతి విషయంలోనూ, అంటే పండించిన ధాన్యం మళ్ళీ మిల్లుకు అమ్మేదాకా వెనకాలండే ఉద్యోగుల్ని మీకు ఊరికి దగ్గరలో ఊళ్ళోనే పెట్టి ఒక రైతు భరోసా కేంద్రం. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మొదట మనకి ఏమన్నా రోగం వస్తే వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తాం. అక్కడ చేతులు ఎత్తేస్తే అప్పుడు మనిషిని బతికించుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తాం. అటువంటి ఆసుపత్రి ఫెసిలిటీస్ కొద్దిగా, అంటే వెంటనే వైద్యం చూపించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు, వెంటనే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేకపోవచ్చు. ఇక్కడున్న సిచ్యువేషన్ని, పేషెంట్ని ముందు స్థిరపరచడానికి ఒక హెల్త్ వెల్నెస్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే డాక్టర్ అందుబాటులో ఉంటారు, ఎప్పటికప్పుడు మిమ్మల్ని చూడటం కూడా జరుగుతుంది. రీసెంట్గా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జరిగి మీ అందరిని ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా పట్టుకొచ్చి రానున్న వాళ్ళని కిడ్నాప్ చేసుకొచ్చి ఇక్కడ ఆరోగ్యం చూపించి బీపీ షుగర్ ఉందా టెస్ట్ చేయించి ఇంకా కళ్ళు కూడా చూపించి వాటికి మందులు ఇచ్చి ఒక కవర్లో ఇచ్చి జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపారు. ఆరోగ్య సురక్ష జరిగిందా అండి? అంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు, మధ్య వయసు ఉన్నవాళ్ళు, నా వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఒకటే అడుగుతున్నా, ఈరోజు చాలా మందికి మీరు ఓట్లు వేసి ఉండొచ్చు. మునుపు ఏ ముఖ్యమంత్రి అయినా మీ ఇంటి దగ్గరికి వైద్యాన్ని పంపి మీ ఆరోగ్యాన్ని కూడా చూసే విధంగా ఏర్పాటు చేసి డాక్టర్లు పంపి మందులు ఇచ్చి ఇంటికి పంపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అలాగే పింఛన్ ఒకటి రావాలంటే ఎక్కడెక్కడో ఎండల్లో నుంచునే పరిస్థితి. ఈరోజు ఎక్కడ తీసుకుంటున్నాం పెన్షన్? తెల్లవారుజామున ఇంటి దగ్గరికి వస్తుంది. ఎవరు తీసుకొస్తున్నారు? వాలంటీర్ని పెట్టింది ఎవరు? ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి అయినా మీ ఇంటికి పెన్షన్ పంపాడమ్మా? ఇంతకు ముందు ఎప్పుడైనా ₹1 లంచం అంత పెన్షన్ వచ్చిందమ్మా? ఈ రోజు 5,000కే పనిచేస్తున్న మీ వాలంటీర్ ₹1 అయినా మీ పెన్షన్ లో లంచం అడిగాడా? రాష్ట్రంలో పాలనా రంగం పూర్తిగా విలువలను కోల్పోయిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో పాలనాపరంగా పూర్తిగా విలువలను కోల్పోయిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో తలపెట్టిన అడుగుదాం ఆంధ్ర కార్యక్రమ గోడపత్రికను మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని అన్నారు.
రాష్ట్రానికి రాజధాని లేక పరిశ్రమలు రాక అన్ని రంగాల్లో తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా యువతను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వంతో పోరాడితే తప్ప సాధించలేమని ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వస్తున్నారని, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఉద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు ఉదాహరణగా చెప్పారు. మెగా డిఎస్సి ప్రకటిస్తానని హామీలు ఇచ్చి దగా డిఎస్సి ప్రకటించి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో జరగబోయే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాం, జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, కార్యదర్శి కర్రా సుధాకర్, తెలుగు యువత నేతలు రావి రత్నగిరి తదితరులు పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకుని ఈ కనీసం దగా డిఎస్సీని ప్రకటించాడు కానివ్వండి, ఆయన ఇష్టపూర్వకంగా చేసిన పని కాదన్నది అందరికీ అర్థమయ్యే విషయం. అంటే ఈ ప్రభుత్వంతో పోరాడితే తప్ప సాధించలేమన్న విషయం సర్వులు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక దుర్మార్గపు పాలన సాగుతుంది. ప్రత్యేకించి మన భారత రాజ్యాంగం మనకిచ్చిన పౌర హక్కులన్నీ కూడా కాలరాయబడుతున్నాయి. స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితులు లేవు, స్వేచ్ఛగా సంచరించే పరిస్థితులు లేవు. ఎవరైనా గొంతు ఎత్తే వాళ్ళ గొంతు నలిపేయాలని చెప్పిన ప్రయత్నం, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలని చెప్పిన ఆలోచన తప్ప వేరే లేని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి అంతా కూడా మెయిన్గా ప్రధానంగా ఎవరికి నష్టపోతున్నారు? యువత నష్టపోతున్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా 5 సంవత్సరాలు ఇచ్చిన పరిస్థితి లేదు. దాంతోపాటు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక పరిశ్రమలను ఈ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఒక అమర్రాజా చాలు, అమర్రాజా బ్యాటరీస్ ఇవాళ తెలంగాణకి వెళ్ళిపోయింది. దానివల్ల కొన్ని వేల ఉద్యోగాలు ఇవాళ తెలంగాణకి వెళ్ళిపోయి మనకు లేని పరిస్థితి వచ్చింది. కొత్తగా ఏదైనా పరిశ్రమ పెట్టాడా, కొత్తగా ఏమైనా ఐటీని తీసుకొచ్చారా, లేకపోతే కొత్తగా ఉపాధి కల్పనకు కావాల్సిన కార్యక్రమాలు చేశారంటే శూన్యం. ఓ పక్కన ఇన్ఛార్జ్ గారు బుద్ధప్రసాద్ గారితో పాటుగా నా తోటి తెలుగు సభ్యులు, మన అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో ఈ 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్న వ్యతిరేక విధానాలని, అలాగే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నింటినీ వ్యతిరేకిస్తూ మేము తెలుగు యువత తరపున ఫిబ్రవరి 25వ తారీఖున ఉయ్యూరు కేంద్రంగా అడుగుదాం ఆంధ్ర అనే పేరుతో ఒక యువతనందరినీ సమీకరించి ఒక మహా కార్యక్రమానికి పూనుకుంటున్నామండి. అంతకుముందు 4 సంవత్సరాల అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేసి ఏదైతే అమలుకు సాధ్యం కాని హామీలు 2 లక్షల ఉద్యోగాలు కానివ్వండి, మెగా డిఎస్సీ కానివ్వండి, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ కానివ్వండి, సిపిఎస్ రద్దు కానివ్వండి, మద్యపానం నిషేధం చేయింది ఓటు అడగన అన్న మహా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వీటన్నిటినీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఇవాళ ఆయన తీసుకున్న విధానాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ రేపు రానున్న రోజుల్లో దగాపడ్డ ఆంధ్రుడా తిరగబడ్డ అని చెప్పిన నినాదంతో అడుగుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని కొనగల నారాయణరావు గారి అధ్యక్షతన ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బుద్ధప్రసాద్ గారి సారథ్యంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ మీటింగ్ కార్యక్రమం జరుగుతుందండి. ఈ మీటింగ్కి వేలాది మందిగా తరలి వచ్చి ఈ మీటింగ్ని సక్సెస్ చేయాలని చెప్పని కోరుకుంటాను. 25వ తారీఖున కృష్ణా జిల్లా తెలుగు యువత తరపున మన దండమూరి చౌదరి గారి ఆధ్వర్యంలో ఉయ్యూరులో అడుగుదాం ఆంధ్ర అని చెప్పి కార్యక్రమం పెడతాం జరిగింది. యువకులందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చేసి రావాలి. మన యొక్క సమస్యల్ని మనం అక్కడ అందరం కూడా నోరెత్తుదాం తప్పకుండా. ఎందుకంటే ఈరోజు ఒక పరిశ్రమ లేదు, ఒక ఉద్యోగం లేదు మన రాష్ట్రంలో. అటువంటి పరిస్థితుల్లో మనమందరం బయటకు వచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఈరోజు యువకులకి అందరికీ ఉంది. తప్పకుండా రేపు 25వ తారీఖున ఉయ్యూరు అడుగుదాం ఆంధ్ర అని చెప్పి కృష్ణా జిల్లా తెలుగు యువత పిలుపునిచ్చింది. దానికి తప్పకుండా అందరూ హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయమని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. బుధవారం నాగాయలంకలో నూతనంగా నిర్మించిన 2 గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, రేమాలవారిపాలెంలో ఆర్బీకే భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత హామీలతో మరోసారి ముందుకు వచ్చారని, ఈసారి కూడా ప్రజలు ఆయనను నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. అనేక సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. ఈరోజు నాగాలంక మండలం నాగాలంక గ్రామంలో సచివాలయం 1, సచివాలయం 2 ఒక ఆర్బీకే ప్రారంభించడం జరిగింది. ఈ మధ్య చాలా ప్రతిపక్షాల వాళ్ళు అభివృద్ధి లేదు అని చెప్తున్నారు. ఆ ఊళ్ళో లెగ్గానే ఒక ఆర్బీకే కనిపిస్తుంది, ఒక సచివాలయం కనిపిస్తుంది,
ఒక వెల్నెస్ సెంటర్ కనిపిస్తుంది. దీంతో పాటు కాస్త ముందుకెళ్తే స్కూల్ బాగు చేయటం, స్కూల్లో ఉన్న పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పడం, బైజూస్ యాప్ ఇవ్వటం, ట్యాబులు ఇవ్వటం, అన్ని రకాలుగా ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలను కూడా టౌన్తో పాటు పోటీ పడేటట్టుగా అభివృద్ధి చేసుకుంటే ఏంటంటే అభివృద్ధి లేదని ప్రచారం చేస్తారు. అభివృద్ధి అంటే ఎక్కడన్నా 10 బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదు. గ్రామ సచివాలయాలు ఇవాళ ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఏ ఒక్క రాజకీయ నాయకుడితో పని లేకోకుండా వాలంటరీ సిస్టమ్ నుండి సచివాలయంలో ఏ పని అయినా అయిపోవటం, ఇవన్నీ అభివృద్ధి. ఎంత అభివృద్ధి కనబడుతుంటే అభివృద్ధి లేదని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది, ఏమీ లేదు, వాడిపోతున్నాడని చెప్తారు. ఆ బాపత్లోనే పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బలం కూడా చాలడం లేదు, మనం వాడిపోయే పరిస్థితి ఉండమని చెప్పి తెలుగుదేశం వాళ్ళు బీజేపీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ పడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నాడంటే ఇవాళ కూడా వాళ్ళు గెలవలేమని దాంట్లోనే ఉన్నారు. దానికోసమే బీజేపీ దగ్గరికి వెళ్ళారు, అన్ని పార్టీలు కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు, ఆయన ఒకటే మాట ధైర్యంగా అడగలుగుతున్నాడు, ఈ రాష్ట్ర ప్రజలకి నేను మేలు చేశాను అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి. అంత ధైర్యంగా అడిగిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ లేడు. ఇంతకు ముందు కూడా మన రాష్ట్రంలో కూడా ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసే కనుక నాకు ఓటేసి గెలిపించిందని అడుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు చేస్తామని అడగాల. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చా, రైతు భరోసా ఇచ్చా, పెన్షన్ పెంచుకుంటా వెళ్ళా, ప్రతి పనిలోనే పారదర్శకంగా ఉండా, నీకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాను కనుక నాకు ఓటేమని అడుగుతున్నారు. మిగిలిన వాళ్ళు ఏం అడగాల? ఆ పని చేస్తా, ఈ పని చేస్తా అని చెప్పి పోయినసారి 14లో వాగ్దానాలు చేసినట్టుగా చేసి వాటన్నింటినీ ఎగ్గొట్టి చివరిలో 10,000 రూపాయలు పసుపు కుంకుమ వేశాడు. అయినా జనం నమ్మకుండా ఓడించారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అదే. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు జనం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలు నమ్మరు, ఎన్ని బూటక కబుర్లు. అందుకని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి. మండలం నాగాయలంక 1 సచివాలయం మరియు నాగాయలంక 2 సచివాలయం అండ్ ఆర్బీకే 3 భవనాలు ఈరోజు మన శాసనసభ్యులు శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క బిల్డింగులు చూస్తుంటే ప్రతి సచివాలయ పరిధిలోనూ బ్రహ్మాండమైన బిల్డింగులు. ఎందుకంటే ఇలాంటి 40 లక్షలు 50 లక్షలు పెట్టి కడుతున్న బిల్డింగులు 15, 20, 30 సంవత్సరాల వరకు అవి పనిచేస్తాయి. వాటికి ఎన్నో కార్యక్రమాలు వాటి ద్వారా ఇప్పుడు ఆర్బీకే ఉంది, నాగాలంక ఆర్బీకే 2 పరిధిలో కట్టారు. దీంట్లో విత్తనాలు కానీ అలాగే ఎరువులు కానీ ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. గత 3-4 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఆర్బీకే ద్వారా ఏర్పాటు చేసినటువంటి ప్రయోజనాలు ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందుతున్నాడు. అలాగే సచివాలయం అంటే మనకు తెలియనిదేం కాదు. అన్నీ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తాన్ని సచివాలయ పరిధిలోకి తీసుకొచ్చి అక్కడ విధులు నిర్వహించడం అనేది బ్రహ్మాండమైన మంచి పథకం. అలాగే ఇలాంటి బిల్డింగులు ఎన్నో రాష్ట్రం మొత్తం నిర్మించడం జరిగింది. 1000 కోట్లు దీనికోసం ఖర్చు పెట్టడం జరిగింది. అభివృద్ధి లేదు అనే వాళ్ళకి ఇలాంటివి నిదర్శనంగా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ శాశ్వతంగా పడి ఉండే ఇది అలాంటి బిల్డింగ్లను కట్టి, ఎందుకంటే ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క విజన్ ఉంటుంది, ఒక్కొక్క గవర్నమెంట్కి. ఈయన విజన్ ఏంటంటే శాశ్వతంగా ఉండే పనులు చేసి 4 కాలాలు నిలిచేటట్టు ప్రజలకు సేవ చేయాలని బిల్డింగ్లు కట్టడం జరిగింది. కాబట్టి మనం ఆ విధంగా ఆలోచించాలి. కాకపోతే ఏంటంటే రాకపోగా ఈ ప్రభుత్వంలో రోడ్లే కొంచెం మైనస్, అవి కూడా స్టార్ట్ చేశారు. మన నాగాలంక మండల పరిధిలో కూడా ఇప్పుడు గణపేశ్వరం నుంచి పెదపాలెం రోడ్డు కూడా స్టార్ట్ చేస్తారు. రేపు 4-5 రోజుల్లో స్టార్ట్ చేస్తారు. టెండర్ కూడా ఖరారు అయిపోయింది. అలాగే రోడ్లు ఇంటర్నల్ లింక్ రోడ్లు కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. కాబట్టి అందరూ. మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యాన ఈ నెల 17న మచిలీపట్నం టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు చిలకలపూడి నాగమల్లేశ్వరరావు కోరారు. టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మత్స్యకార సంక్షేమ సమితి ద్వారా చేస్తున్న కృషిని వివరించారు. నవసూత్రాలతో రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోని మత్స్యకారుల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను తెలియజేశారు. సమితి సేవలను మరింత విస్తృతం చేసే దిశగా జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శిగా మాట్లంకు చెందిన తిరుమాని వెంకటరమణమూర్తితో పాటు మరికొందరు సభ్యులను నియమించినట్టు ప్రకటించారు.
పి వాసు, మోపిదేవి శ్రీనివాసరావు, కేవీవి సత్యనారాయణ, కొల్లాటి కేశవర్ధన్ రాజు సమావేశంలో పాల్గొన్నారు. నేను మత్స్యకార సంక్షేమ సమితిలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే మాటల నుంచి వెంకటరమణమూర్తి గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్రంలో చేస్తున్నటువంటి పలు కార్యక్రమాలను చూసి మా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు వెనకబడి ఉండి అన్నీ అందగా ఆర్థికంగా బలపడలేకపోతుండడం చూసి మత్స్యకార సంక్షేమ సమితి 9 అంశాల మీద పనిచేయడం. 1 విద్య, 2 వైద్యం, 3 ఆర్థిక స్వలంబన, 4 క్రీడలు, 5 గ్రంథాలయాలు, 6 భక్తి, 7 జలనిధి ఫెడరేషను, 8 స్వయం ఉపాధి, 9 పర్యావరణ పరిరక్షణ అనే అంశాల మీద పనిచేస్తూ మా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి సోదరులందరికీ రావాల్సినటువంటి ఫిషర్మెన్ సొసైటీల ద్వారా సపోర్ట్ చేసుకుంటూ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. వాటిని చూసి మేము మా కృష్ణా జిల్లాలో కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలి అని చెప్పేసి రాష్ట్ర కమిటీ సభ్యులనే కోరగా వాళ్ళు గత 10 రోజుల నుంచి వచ్చున్నారు. వైజాగ్ నుంచి స్టేట్ ప్రధాన కార్యదర్శి పరిమళ వాసు గారు, నర్సాపురం నుంచి కృష్ణా జిల్లా మత్స్యకార సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ బాధ్యతలో మాకు రేపు వచ్చే 17వ తారీఖున సభాముఖంగా మాకు పూర్తి బాధ్యతలు అప్పచెప్తారు. కాబట్టి ఈరోజు మేము మన మత్స్యకార గ్రామాలన్నీ కూడా మన 972 కిలోమీటర్ల మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చివరగా జిల్లాలకు చివరి ప్రాంతాల్లో ఉండడం వల్ల వాళ్ళకి సరైన సౌకర్యాలు, అలాగే కొన్ని ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు కానీ వేరే ఏవైనా సరే వాళ్ళకి లబ్ధి చేకూరట్లేదు. కాబట్టి ఈ మత్స్యకార సంక్షేమ సమితి అందుచేత ప్రజలందరినీ మనందరినీ ఏకం చేసి మన వాళ్ళందరినీ అభివృద్ధి చెందే దానిలో భాగం చేయాలని, దానికి సహకారంగా ఈ మత్స్యకార సంక్షేమ సమితి పనిచేస్తుందని మాకు తెలిసి మేము ఈ మత్స్యకార సంక్షేమ సమితిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంచేత ఈ 9 అంశాలని తీసుకోవడం జరిగిందండి. మన మత్స్యకార సంక్షేమ సమితి ద్వారా 9 అంశాలు కూడా మన ప్రజలకి అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయని, వాటిని గ్రామాన ప్రచారం చేసి మన తీర ప్రాంతంలో ఉన్న మన కృష్ణా జిల్లాలో ఉన్న 9 మండలాలు కూడా ప్రతి గ్రామానికి మా పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు 15 రోజులు, సుమారు ఒక నెల రోజుల నుంచి వచ్చి ఉన్నారు. మేము ప్రతి గ్రామం కూడా అన్ని మండలాలు కూడా సందర్శించి ఆల్రెడీ కమిటీలని నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పుడు రేపు వచ్చే ఈ నెల 17 నమ్మిన విలువల కోసం జీవితాంతం నిలబడటం ఆచరణలో చూపిన మహానేతల్లో ఒకరు దామోదరం సంజీవయ్య అని ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. నమ్మిన విలువల కోసం జీవితాంతం నిలబడటమే ఆచరణలో చూపిన ఆదర్శ నేతల్లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఒకరు అని ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి పురస్కరించుకొని కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్, పలువురు దళిత సంఘాల నేతలతో కలిసి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేవలం 39 ఏళ్ల వయసులో బాధ్యతలు చేపట్టిన సంజీవయ్య తన పదవీ కాలంలో అనేక విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారన్నారు. దామోదరం సంజీవయ్య ఏనాడు తన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకోని మహానాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారన్నారు. కొన్ని వేల బంధువులు, మరి నేను పేదనే కదా, ఆ పేదరికాన్ని ఎలా మంచి బట్టలు సత్తా మా ఎస్సీలు ఏమనంటే మేము పుటాకి వెళ్ళి కొట్టేవాళ్ళం. మమ్మల్ని కొడతానికి ఏం చేసేవాళ్ళని మళ్ళీ తప్పు కేసు పెట్టుకోవచ్చు. ఊరే ఇల్లు నీరు పెట్టాలంటే మాలో లాయర్ లేడు. ఖచ్చితంగా వెళ్ళి మరి నేను హైదరాబాద్ పోయి డిగ్రీ చదివి, ఎంఏ చదివి, ఎల్ఎల్బీ చదివి నాకు ఎంఫిల్ వచ్చింది, బీసీఏ వచ్చింది. చేయమన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ ఎంఫిల్ చేయమంటే నేను ప్రొఫెసర్గా చేస్తాను. అప్పుడు బీసీ చేయడం లేదు, నేను లా చదివి కావాలని మా పరిస్థితులలో ఇక్కడికి వచ్చి లా చదివి మీ అందరూ తెలుసు నేనేం చేశాను. అనేక ఉద్యమాలు చేశాను. ఆ ఉద్యమాలని నేను చేసిన చరిత్రను గుర్తించిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పేదవాడిని నన్ను తీసుకెళ్ళి లెక్క పెట్టారు. ఆకాశం ఎత్తుకెళ్ళి పెట్టాడు. ఎస్సీ కమిషన్ చైర్మన్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారంటే నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మీ అందరికీ తెలుసు.
కష్టపడిన వాడు మాత్రమే పైకి వస్తాడు. మీ అందరికీ ఒకే మాట చెప్తున్నా, మీరు ఏ వృత్తినే ఎన్నుకోండి, ఆ వృత్తి మీద పూర్తి కాన్సన్ట్రేషన్తో, ఓర్పు సహనంతో లక్ష్యాన్ని చేరుకుంటానికి తపన పడాలి. అప్పుడు మాత్రం మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు మన కలెక్టర్ గారు కూడా అంతే కదా, కలెక్టర్ గారు కూడా ఏం చేయాలి, ఇంకొక ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీకి ప్రమోషన్స్లో రిజర్వేషన్ పెట్టింది ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. రాజ్యాంగం ఉన్న అమలుపరిచేవాడు కాదు కదా, కావాలి కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యంలో స్పష్టమైన మాట చెప్పాడు, ఈ దేశంలో ఇది మతాలు, కులాలు, ప్రాంతాలు, వర్గాలు, సంస్కృతులు అన్నింటినీ అధ్యయనం చేసి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని నేను అందించాను భారతదేశ ప్రజలకు. నేను ఎంత కష్టపడి రాస్తే ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచేవాడు చిత్తశుద్ధి గలవాడు అయితే ఈ ఫలితాలు ప్రతి భారతీయుడికి 140 కోట్ల మంది ప్రజలకు అందుతాయి అన్నారు. కానీ అమలుపరిచేవాడు చిత్తశుద్ధి అంటే ఇది చిట్టుదాయితో సమానం. నేనే కాల్చేస్తాను, చదవాలి, చదువు ద్వారా మనం ఈ రుగ్మతల్ని ఛేదించాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒక రాష్ట్రానికి వీలైనప్పటికీ కూడా ఎస్పెషల్లీ ఈ దళిత్స్, ఈ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్స్పైరింగ్ డే. ఎందుకనంటే ఆనాటి పరిస్థితులు అంటే 1921 అంటే మనం ఊహించుకోవచ్చు ఎట్లా ఉండేదని చెప్పేసి. అట్లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఆనాటి సమాజంలో విద్య కొందరికి అనేటువంటి సమాజం ఉన్నప్పటికీ అందులోంచి సంజయ్ భాయ్ గారు విద్య పట్ల ఆసక్తి చూపించి తనకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్తో చదువుకున్నారు కనుకనే ఒకవేళ ఏదైనా అవకాశం ఫ్యూచర్లో ఆయా పరిస్థితులు బట్టి వచ్చినా దానికి అందుకునేవాడు కూడా ఉండాలి. కాబట్టి ఆ చదువుకున్నారు కాబట్టి, చదువుతో పాటు ఆయనకు నిజాయితీ ఉంది కాబట్టి రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి పదవికి ఆయన ఎన్నుకోవడం జరిగింది. మనం తీసుకోవాల్సింది ఏంటంటే డిఫికల్టీస్ అనేవి అందరికీ ఉంటాయి. కొన్ని సామాజికంగా, కొన్ని తరాల బట్టి, కొన్ని యుగాలు బట్టి, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు బట్టి కూడా ఆ డిఫికల్టీస్ అనేవి, ఆ ఇబ్బందులు అనేవి కొందరికి అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. అయితే గతాన్ని నేను ఎప్పుడు కూడా మీ అందరికీ చాలామందికి చెప్పేది ఏంటంటే గతము అనేది మనకి తెలుసుకోవడం వరకే తప్ప దాన్ని రోజు తలుసుకుని దాంట్లోనే బ్రతకడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గతం గురించి ఎక్కువగా నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే అందులోనే తిరుగుతూ ఉంటావు. గతం అనేది నీకు ఒక లెసన్లో ఉండాలి. గతం అనేది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళే ఇంత కష్టపడి ఇట్లా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది, నాకంటూ ఒక ప్రపంచం ఉంది, నేను కూడా ఒక రికగ్నైజ్డ్ పర్సన్ అని అనుకున్నప్పుడు నువ్వు ఎదగడానికి ఇంకా మంచి అవకాశాలు ఉన్నట్టుగానే మనం భావించి దానికోసం మనం అందుకోవడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. 2 సంవత్సరాల్లో మనం చాలా జయంతి సందర్భాలు చూసాము. అంటే గతంలో నేను 27 ఇయర్స్ సర్వీస్లో చాలా అంటే మనకు తెలియని హిస్టరీ ఒక అతను కూడా చెప్పారు, హిస్టరీ అనేది మర్చిపోతే భవిష్యత్తు ఉండదు అనేది ఒక నానుడి ఉంటుంది. భగీరథ అంటే తెలియదు, భగీరథ జయంతి అని ఒకటి పెట్టారు. అదేవిధంగా బసవ జయంతి అని. అంటే చాలా అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఫోకస్ మన చరిత్ర ఏంటి, మన దేశం ఏంటి, దీనిలో ఉన్న ప్రముఖులు ఏంటి అనే దాని మీద ప్రతి సందర్భంలో కూడా కొత్త కొత్త గతంలో లేని జయంతి సందర్భాలన్నీ కూడా ఈ గత 2 సంవత్సరాల కాలంలో నిర్వహించడం జరిగింది. సో థ్యాంక్స్ టు ది గవర్నమెంట్
అదేవిధంగా దామోదర సంజయ్ గారి జయంతి ఉత్సవాలు కూడా ఈరోజు జరుపుకుంటున్నాము. మరి ఒక మనిషి పైకి రావాలంటే ప్రతి దేశంలో ఒక్కో సంస్కృతి, ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది. సో ఆయనకి వచ్చిన అవకాశాలను కూడా కల్పించే గొప్ప రాజ్యాంగం మన దేశానికి రచించిన అంబేద్కర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఆయన జీవితం, ఆయన దీనిలో హిస్టరీ చూస్తే 48 జీతానికి స్టార్ట్ చేశాడు. అంటే మనకి ఇప్పుడున్న జీతంతో పోలిస్తే మరి ఆయన ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ జాబ్ చేసుకుంటూ, ప్రైవేట్ జాబ్, మళ్ళీ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ హిజ్ ఇంట్రెస్ట్ పొలిటీషియన్గా ఎంటర్ అయిపోయి దాని మీద మళ్ళీ పొలిటీషియన్గా ఉన్న హైయర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.